ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ రేపా అంటే ఇవాళ నామినేషన్లు వేస్తారు, రేపు చూస్తారు ఎవరు వేసారని. ఎల్లుండి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు 100% మనకు కనబడుతున్నాయి. దాంట్లో ప్రధానంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ ఆయన పేరు రామచంద్రరావు అడ్వకేట్గా ఉంటాడు, తర్వాత లక్ష్మణ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, అట్లాగే బండి సంజయ్, వీళ్ళంతా కూడా ప్రధాన పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీకి మళ్ళీ ఈ ముగ్గురు మధ్యలో ఉందట. ఇస్తే మళ్ళీ బండి సంజయ్కి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే గతంలోనే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉండి జీరోలో ఉన్నటువంటి బీజేపీని తీసుకొచ్చి అసలు కాంగ్రెస్ వస్తుందా ప్రధాన పోటీ బీఆర్ఎస్కు, బీజేపీ వస్తుందా అనే తరహాలో ఉద్యమాలను నడిపించి ఆ రకంగా బీజేపీని ముందు తీసుకుపోయింది. కాబట్టి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముందుకు పోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు రావాలన్నా, స్థానిక సంస్థల్లో కావచ్చు, లేకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, మంచి ఫలితాలు రావాలంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ బండి సంజయ్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్. ఇగో ఈటల రాజేందర్కి ఆర్ఎస్ఎస్ మూలాలు లేవు, కమ్యూనిజం మూలాలు ఉన్నాయి. ఈయనకు కూడా ధర్మపురి అరవింద్కు కాంగ్రెస్ మూలాలు ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ మూలాలు, బీజేపీ మూలాలు ఉన్నది ఓన్లీ బండి సంజయ్కి. కాబట్టి మళ్ళీ ఆయనను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కాకపోతే ఒకవేళ మాజీ ఎమ్మెల్సీ అడ్వకేట్ రామచంద్రరావుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పదవి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇగో బీసీ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం. నేడు నోటిఫికేషన్, జూలై 1వ తేదీన ప్రకటన. రేసులో ఈటల, ధర్మపురి అరవింద్, బండి సంజయ్. సమీకరణాలు మారితే రామచంద్రరావుకు ఛాన్స్. తుది పేరు ఖరారుపై జాతీయ నాయకత్వం కసరత్తు. ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం. పోటీ లేకుండా ఒక నామినేషన్నే వేపిస్తారట, అదే ఫైనల్ చేస్తారట. ఒకవేళ అది కుదరదు, ఏకగ్రీవంగా కుదరదు అంటే అప్పుడు నామినేషన్ వేసి ఎలక్షన్లు పెట్టే అవకాశం కనబడుతుంది.